అలానే చాలామంది ఇక్కడ పెళ్లి చేసేసుకుని వీసా రాలేదనో ఏదో విధంగా భార్యని ఇక్కడ వదిలేసి లేకపోతే భర్తని వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడమో లేకపోతే అక్కడ వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు సైలెంట్గా వీళ్ళతో కాంటాక్ట్ అవ్వకుండా. అప్పుడు విక్టిమ్ అసలు ఏం చేయొచ్చు? కోర్టులో ఏదైనా కేసు వేయచ్చా? పోలీస్ స్టేషన్లో కేసు లేదమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో కూడా కేసు వేసుకొని అక్కడ వాళ్ళకి నోటీస్ పంపించచ్చు. వాళ్ళ సెక్యూరిటీ ఎస్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి, ఆ సెక్యూరిటీ నెంబర్ మీద తీసుకొని వాళ్ళకి అక్కడ నోటీస్ పంపచ్చు. అంటే ఎంబసీ ద్వారా నేషనల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది వాళ్ళకి, దాని నుండి ఎంబసీ ద్వారా పంపించి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు. మనం రెడ్ కార్నర్ అని ఇష్యూ నోటీస్ అవుతుంది, అంటే ఆయన ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయాలి అని. అట్లాంటివి కూడా చేయవచ్చు మనం. అంటే మన చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవాలి అనేది ఇంపార్టెంట్. అన్ని ఆయుధాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవడం, దాన్ని ఎలా ఉపయోగించుకోవడం, ఎవరి ద్వారా ఉపయోగించుకోవడం అనేది మనకు అవగాహన ఉండాలి. ఇదవుతుంది. ఇప్పుడు భార్యను కానీ భర్తను కానీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ హింసించడం అట్లాంటివి జరిగితే ఆ భార్యకు కానీ భర్తకు కానీ ఎటువంటి హక్కులు ఉంటాయి? అక్కడైతే అంటే ఫారిన్ కంట్రీస్లో లా చాలా స్ట్రిక్ట్గా, మనమన్నా రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాలు అక్కడ అంతే. ఒకసారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లోపలికి పోవాల్సిందే ఎవరైనా సరే. అక్కడ లా ఉంది, అక్కడ డైవర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమైనా ఇచ్చేది ఉంటే చేసేది ఉంటే ఎంఓఈలు రాసుకొని మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు దాన్ని. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి నాకు విడాకులు కావాలి, నన్ను చాలా హింస పెట్టేస్తున్నాడు అని అనుకుంటే కనుక తను వెనక్కి వచ్చే విధంగా అంటే వీసా లాగేసుకుని అక్కడ అట్లాంటి బాధలు పెడితే కనుక తనకి అంటే ఏ విధంగా తను ఎంబసీని కానీ ఎవరినైనా కన్సల్ట్ చేయొచ్చా? చేయొచ్చమ్మా, ఎంబసీని కన్సల్ట్ చేయొచ్చు. చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. అక్కడ తీసుకొని అతన్ని ఆ అమ్మాయికి పాస్పోర్ట్ ఇప్పియడము, ఆ అమ్మాయిని రాని ఇక్కడికి మన దగ్గర పంపడం, ఇవన్నీ జరుగుతాయి ఎంబసీని. మీన్ వైల్లో అతనికి పనిష్మెంట్ కూడా జరుగుతుంది అక్కడ. మనం ఇక్కడ వచ్చినాక మళ్ళీ మనం కేసు బుక్ చేసుకొని వానికి అన్ని నోటీసు పంపడతా అతనికి అక్కడున్న అతనికి అన్నీ చేయొచ్చు మనం ఇక్కడ కేసు బుక్ చేసుకొని. ఎందుకంటే పెళ్ళి ఇక్కడే అయింది కాబట్టి ఇట్ విల్ బి వర్కౌట్, ఇక్కడ ఇండియాలో అయింది కాబట్టి.